ముందుగా అందరికీ నమస్కారం. నమస్కారం కానీ ఇంకా స్టోరీ స్టార్ట్ చేద్దాం. సరే, స్టోరీ పేరేంటి? సాంబార్ ఇడ్లీ సూపర్. సాంబార్ ఇడ్లీ సూపరా? ఏంటమ్మా సాంబార్ ఇడ్లీ సూపర్ ఏంటమ్మా తల్లి? ఏదో ఒకటి కానీ ఇంకా స్టార్ట్ చేసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగాకు, వెళ్దాం. కానీ వెళ్ళడానికి నేను దూరనేమో, నేను పట్టను. ఇంకా కామెడీ ల్యాప్ కానీ ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సరే, అయితే ఒకరోజు ఒక ఆమెకు బాగా ఆకలేసింది. అది టిఫిన్ టైం. ఇలా ఆకలేస్తే ఇంకా ఏమైనా తిందామని చెప్పేసి వెళ్ళారు. అయితే తన ఫ్రెండ్స్ని కూడా తీసుకువెళ్ళింది. ఒకటే ఫ్రెండ్, 10 మంది కాదులేండి. అయితే అక్కడ దోశ అడిగారు, లేదంట. ఇంకా గారె అడిగారు, లేదంట. అడిగినా లేవన్నారు. ఏముంది అంటే ఇడ్లీ ఉంది అనగానే, సరే నాకు ఇడ్లీ అంటే ఇష్టం, తెచ్చేయి అని చెప్పేసి చెప్పారు. అయితే ఈమె తెచ్చేసి ఇచ్చేస్తే మంచిగా తిని కూర్చుంది. తర్వాత రోజు కూడా మళ్ళీ ఇడ్లీ తిని మళ్ళీ వెళ్ళి ఒక 1 వీక్ అలాగే అయింది. అయితే ఒకరోజు అడిగింది మాట, అవును మీ దాంట్లో ఎందుకు ఇడ్లీనే ఉంటుంది, ఇంకేమి ఉండవా అని చెప్పేసి అడిగిందండి. ఇడ్లీనే ఉంటుందంటే ఇడ్లీ ఎందుకు ఉంటుందంటే ఇడ్లీ అందరికీ నచ్చుతుంది అని. మీకు ఉప్మా అంటే సూపర్ ఇష్టం. ఉప్మా పెట్టరా అని చెప్పేసి అడిగింది. ఉప్మా అయితే ఎవ్వరు తింటలేదు, ఏం చేయమంటారో అది మిగిలిపోతుంది, అందుకని చెప్పేసి పెట్టట్లేదు. ఇడ్లీనే బాగా సేల్ అవుతుంది, అందుకని ఇదొక్కటే పెట్టాము అని చెప్పారు. చెప్పగానే కోపం వచ్చేసి పెద్ద పుడింగిలా వెళ్ళిపోయి అక్కడ ఇంకో టిఫిన్ సెంటర్కి వెళ్ళిపోయి ఉప్మా లేదు, ఇడ్లీ ఉంది, ఇంకా గారె ఉంది, పూరి ఉంది అని చెప్తే ఆపేయండి అని చెప్పేసి ఇంకో హోటల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మొత్తం తిరిగింది, మా ఎక్కడో అక్కడే. అయితే తర్వాత ఇంకా లాస్ట్కి వచ్చి మళ్ళీ ఆకలేదు. ఇడ్లీ దగ్గరికి వెళ్ళి నాకు ఇడ్లీ కావాలి అని చెప్పింది. సరే అని చెప్పేసి ఇడ్లీ పెట్టేశారు. అయితే పెట్టాక తింది. అయితే ఇంకో రోజు వాళ్ళ సిస్టర్ని తీసుకొచ్చింది, వాళ్ళ అక్కని తీసుకొచ్చి, ఇది అక్క అంటే ఆమెకు కూడా చాలా ఉప్మా అంటే ఇష్టం. అయితే అదేంటి ఇక్కడికి ఉప్మా ఇవ్వండి అని చెప్పేసి అడిగింది. దగ్గానే సరే అని చెప్పేసి ఇది వెళ్ళిపోయి ఇడ్లీ తీసుకొచ్చేసారు. నాకు చాలా కోపం వచ్చేసింది. ఏంటి మీరు ఉప్మా అంటే ఇడ్లీ తీసుకొచ్చారు అని చెప్పేసి అంది. అనగానే మా దాంట్లో ఇడ్లీ ఒక్కటే ఉంటుంది, మీ చెల్లి చెప్పలేదా అని అడిగి, ఇడ్లీ ఒక్కటే ఉండేదానికి ఎందుకు తీసుకొచ్చావు, మంచి దానికి తీసుకురావచ్చు కదా అని. నీకు గారె ఇష్టమా, పూరి ఇష్టమా అంటే ఇష్టం లేదంటే, తర్వాత ఇష్టం లేదు కదా మనం తిను ఏదో ఒకటి అని చెప్పింది. అప్పుడు తర్వాత అన్ని చోట్ల అవే ఉన్నాయని చెప్పింది. అంటే గారి అదే పూరి అవే ఉన్నాయి, ఇది ఒక్క చోటే ఇది ఒక్కటి ఉంది, మళ్ళీ అవన్నీ తినలేం మనం అని చెప్పింది. సరే అని చెప్పేసి ఈమె తినేసి తర్వాత పక్కన కూర్చున్నాముంటుంది కదా. అయితే ఇదంతా చూసి అంది, ఒక్క చోట ఇదే కావాలి అని ఉండకూడదు, మనకి ఏముంటే అది తినాలి అని చెప్పింది. తర్వాత ఆయనకు ఒక డౌట్, మీరు ఉప్మా ఎందుకు పెట్టరు అని చెప్పేసి వీళ్ళని అడిగి హోటల్ వాళ్ళ. అయితే సేల్ అవ్వట్లేదు మేడం అని చెప్పగానే, సేల్ అవ్వకపోతే పెట్టాలా అసలు అని చెప్పేసి గొడవ చేసి, మీరు అందరు నాకు వచ్చి చెప్పింది, ఉప్మా మీ ఆడియన్స్కి కూడా తినమని చెప్పు, ఉప్మా ఒక్కటి, మళ్ళీ తినాలా వాళ్ళు ఉప్మా. సరే ఉప్మా తినండి, ఫాస్ట్గా వెళ్ళి చేసి ఉంటుంది మీ మమ్మీ అని చెప్పింది. సరే అని చెప్పేసి
నేను కూడా సరే చెప్తా అని చెప్పేసి చెప్పా. ఇప్పుడు ఇది చేసా. ఓకే, అందుకనే ఈ వీడియో చేశాను. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకుని ఇలాంటి అన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. షేర్ వచ్చేసి అందరికీ కూడా చూసి ఓకే ఉప్మా తినాలి అని చెప్పేసి అనిపించేలా చేయండి. లైక్ వచ్చేసి ఇంత కష్టపడ్డాను. కామెంట్స్ వచ్చేసి అంటే నేను కూడా చేయాలనిపించాలి, అందుకనే కామెంట్. ఓకేనా? ఓకే మరి బాయ్. ఇంకా లైక్ ఆగు, మళ్ళీ లైక్ చేయాలంట. ఓ నువ్వు కొద్దాన్ని కూడా ఉన్నావు అని మర్చిపోయాను. సరే నేను కూడా ఉప్మా తిన్ను. సరే తింటాను. ఓకే మరి బాయ్ అందరికి.